ఎన్టీఆర్ గారు మనందరి మధ్య నుంచి దూరం అయిపోయి ఇప్పటికి 29 సంవత్సరాలైంది. 29 సంవత్సరాల్లాగా అగ్నిని గుండెల్లో పెట్టుకున్నట్టుగా ఆ బాధను నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఎవరైతే ఈ కుటుంబం ఆయనకు ద్రోహం చేశారో, ఎవరైతే వెన్నుపోటు పొడిచి ఆయన అనేక రకాలుగా అవమానం చేశారో, చివరికి ఆయన మరణానికి కూడా కారకులయ్యారో వాళ్లే ఈరోజు వర్ధంతులు, తర్వాత యుగ పురుషుడని, అదని విఖ్యాత నట సార్వభౌముడని ఫోటోలు, ఎన్ని రకాలుగా ఎన్ని వేషాలు వేయాలో అన్నీ వేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. చివరి క్షణం వరకు కూడా ఎన్టీఆర్ గారు ఎవరిని వ్యతిరేకించారో ఆ చంద్రబాబు నాయుడు, ఈ కుటుంబ సభ్యులంతా కూడా అతి దారుణంగా మొఘల వంశంలో మనకి అక్బరు, తర్వాత షాజహాను, తర్వాత ఔరంగజేబు, వీళ్ళు ఇంకా కొంతమంది హిందూ రాజుల కుటుంబాల్లో కూడా, అంటే అశోకుడు, ఇలాంటి వాళ్ళంతా కూడా అన్నలను చంపో లేకపోతే తండ్రుల్ని జైల్లో పెట్టు వాళ్ళ మరణానికి కారకులయ్యో అధికారానికి వచ్చారో, అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులంతా ఒకే మాటతో ఎన్టీఆర్ గారిని పదవిలో నుంచి దించేసి, ఒక రకంగా దించేసి ఇంట్లో కూర్చోబెడితే పర్వాలేదు, కానీ అవమానాలు, చెప్పులేసి అవమానం చేశారు. ఆయన బ్యాంకు సొమ్మంతగా చేశారు. అతి దారుణంగా చివరి రోజు కూడా ఆయన మరణానికి వీళ్ళు చేసినటువంటి అవమానమే ఎన్టీఆర్ గారి మరణానికి కారణమైతే, మళ్ళా దాన్ని మసిపూసి ఈరోజు ఉన్నటువంటి యువతరాన్ని మరొక రకంగా వీళ్ళంతా సచ్చరిత్రులైనట్టు, చాలా గొప్పవాళ్ళైనట్టు, ఈ పార్టీని వీళ్లే కాపాడుతున్నట్టు, ఎన్టీఆర్ గారికి వీళ్లే వారసులైనట్టు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించడం ఎంత హేయంగా అనిపిస్తూ ఉందో ఈ యువతరం అంతా కూడా తెలుసుకోవాలి. ఏం జరిగింది చరిత్ర, పోనీ నేను చెప్పిన మాట వినొద్దు, ఎన్టీఆర్ గారు ఏం చెప్పారో దయచేసి సోషల్ మీడియాలో ఆయన మాటలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. ఇంత దుర్మార్గం, నిజంగా ఎన్టీఆర్ గారిని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజమైన అభిమానులైతే ఈ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు పనికిరానటువంటి ఒక పనికిమాలిన వెధవ, వాడికి చదువు లేదు, సంధ్య లేదు, సంస్కారం లేదు, చిన్న పెద్ద లేదు, మర్యాద లేదు, మన్నం లేదు, అట్లాంటి ఒక వెధవ లోకేష్ను ముఖ్యమంత్రిని చేయటానికి ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాడో దయచేసి ఇది కూడా గమనించమని నేను కోరుతా ఉన్నాను. అంతటి మహానుభావుడు, ఒక చరిత్రను సృష్టించిన ఎన్టీఆర్ గారిని అతి దారుణంగా చంపినటువంటి వీళ్ళకి ఏ విధంగా నైతిక హక్కు ఉందో దయచేసి ఒక్కసారి ఆలోచించమని ఈ యువతరాన్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆయన ఆ వంశంలో కాకపోయినా సరే అదే పేద వర్గాలు అటువంటి మంచి పనులు చేయాలనే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు, అటు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అటు ఎన్టీఆర్ గారు, ఆ ఇద్దరి ఆశయాలను కలబోసుకొని ఈరోజు పేదవర్గాల కోసం నిజమైన కృషి చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం మీద ఇదే దుర్మార్గులు, ఇదే దండుపాళ్యం దండు ఏ విధంగా నా జీవితంలో నిప్పులు పోశారో, నా భర్తను చంపేశారో, ఇదే దండుపాళ్యం దండు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద కూడా అబద్ధాలతో ప్రతిరోజు ఇదే రామోజీ, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే కుటుంబ సభ్యులు, ఇదే పురంధరేశ్వరి ఈ విధంగా అతి దారుణంగా మరి ప్రజల్ని మరొక్కసారి వంచన చేయటానికి వీళ్ళు అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందువలన దయచేసి ఒక్కటే ఈ తరం వాళ్ళకి తెలియదు, మహానుభావుడు ఒక చరిత్రను సృష్టించాడు. అటువంటి చారిత్రక పురుషుణ్ణి సర్వనాశనం చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని మాత్రం దయచేసి యువతరం మీరు క్షమించొద్దు, మీరు అర్థం చేసుకోండి. ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలకి, ఎవరు న్యాయం చేస్తున్నారో అర్థం చేసుకోండి. నా జీవితం ఎట్లాగో ముగిసిపోయింది, ఎందుకంటే జీవితం అంతా కూడా ఈ దుర్మార్గులకి నేను ఒక బలిపశువులాగా మారిపోయాను. నా భర్తనే బలిపశువుని చేశారు, అధికారం కోసం అడ్డదారులన్నీ దొక్కారు, వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకున్నారు, కోర్టుల దగ్గర నుంచి. ఇక మీడియా అయితే చెప్పేదే లేదు, ఒక చెంచాగిరి చేసినట్టుగానే ఈ పచ్చ మీడియా అంతా బాకాలు వదటానికే పెట్టుకున్నారు. ఇన్ని రకాల దుర్మార్గాలు చేసి ఇక అవినీతిలో అనకొండల్లాగా అయిపోయారు. కొన్ని లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ చేసిన ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, వీడి అవసరం ఉందా ప్రజలకి? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని హామీలు ఇచ్చి చివరికి ప్రజల్ని ఎంత మోసం చేశాడు, ఒక్క పథకం అన్న అమలు చేశాడా? మళ్ళీ ఈరోజు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తూ ఉన్నాడే. అంటే ఎంతటి అబద్ధాన్నైనా అతి సులువుగా చెప్పగలిగినటువంటి వాడు,
ఎంత అవినీతినైనా సరే దాన్ని పక్కగా పట్టించుకోవడానికి అవినీతి చేసి కూడా మరి మేనేజ్ చేసుకునేటువంటి వాడు ఇటువంటి నీచుడు, ఇటువంటి స్వార్థపరుడు, ఇటువంటి అవినీతిపరుడు, ఇట్లాంటి దుర్మార్గులంతా మళ్ళా ఏదో కొత్త ముఖాలు పెట్టుకొని మేము వస్తామన్నట్టుగా వస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు అదేవిధంగా నేటి యువతరం కూడా బాగా అర్థం చేసుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీ అన్నగారి ఆవేదన నేను చూశాను కళ్ళారా. ఆ బాధను ఇప్పటికీ నేను గుండెల్లో మోస్తూ ఉన్నాను. ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. ఆ మహాపురుషుడికి అంతిమంగా చివరి రోజుల్లో అంత దారుణమైన అవమానాలు జరగాల? ఆయన ఏం తప్పు చేశారు? ఆయన ప్రజలకి ఏం మోసం చేశారు? ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఆయన్ని ఏదో వంక చూపి లక్ష్మీపార్వతిని రుచిగా చూపించి అంత దారుణంగా చంపారు. అందుకనే ఆ బాధను నేను ఎప్పటికీ, నేను బ్రతుకున్నంత వరకు నేను మర్చిపోలేను. ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంటాను. దయచేసి మీరు కూడా ఈ వెన్నుపోటుదారులు, ఈ హంతకులు, వీళ్ళు చెప్పేటువంటి మాయ మాటలకి మోసపోవద్దని మరొకసారి నేను సవినయంగా తెలియజేస్తున్నాను.